మావోయిస్ట్ లేఖ గురించి మాట్లాడితే గణేష్ గారు ఆయన ఎందుకు ఆ లేఖ విడుదల చేశాడు అంటే నీకు నీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మావోయిస్ట్ వీటికి అన్నిటికీ వ్యతిరేకం. అసలు చెగువేరా అడుగుజాడలు నడుస్తున్నా నువ్వు చెప్పుకుంటున్నావు గానీ ఒక్క పాయింట్ నీలో అంగుళం అంగుళం చూసినా మాకు అది కనబడట్లా. మేమేమో చాలా సీరియస్ గా ఉన్నాం, ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఏదో మాకు కావాల్సిన కాజ్ కోసం మేము ఏదో పోరాడుతున్నాం సీరియస్ గా. నువ్వు నాకు కూడా ఇవే భావజాలాలు ఉన్నాయి అని చెప్పి జనాల్లో తిరిగినప్పుడు మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నామేమో అని జనాలు అనుకుంటారు. నీవేమో పిచ్చి పిచ్చి పోకళ్ళు ఉన్నాయి, ఎటు పోతున్నావో నీకే తెలియట్లా. మమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు, మావోయిస్టులందరూ బీజేపీకి టీడీపీకి పొత్తు అనే ఒక పేరు బయటికి వస్తుంది నువ్వు చేయబట్టి. అసలు నీకు నాకు సంబంధం లేదనే విషయాన్ని నేను చెబితే తర్వాత మేము దులిపేసుకోవచ్చు ఈ దీన్ని. అందుకని చెప్పేసి ఆయన ఆ లేఖ రాశాడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని అడవులో పోమంటారా లేకపోతే ఏంటి అన్నట్టు భావజాలం అంటే? ఆయనకు తెలియదండి, ఆయన గన్ పట్టుకుని వెళ్ళినా వెళ్ళిపోతాడు. ఆయనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన జీవితం ఎటుపోతుందో క్లారిటీ ఆయనకు లేదు. ఇంకా చెప్పనా, నువ్వు సీఎం ని చేసి కూర్చోబెట్టినా సరే ఒక నెల కూర్చొని అదే ఏంటి బోర్ కొడుతుంది లేసి వెళ్ళిపోతాడు. అందులో కూడా ఎక్కువ రోజులు ఉండడు ఆయన. ఆయనకు తెలియదు అక్కడ ఎందుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మావోయిస్టు లేక వెనకాల వైఎస్ఆర్సీపీ హస్తం ఏమైనా ఉందా అని సామాన్య ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే బికాస్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఒక ఆయన టార్గెట్ చేసేసరికి వీళ్ళు చేయించారు అనుకుంటారు. కానీ అనుకున్నా తప్పులేదు, వాళ్ళు చేయించినా తప్పులేదు. కాకపోతే ఏంటంటే బయటికి వచ్చే న్యూస్ ఎలా ఉంది, మావోయిస్టులు కూడా టీడీపీకి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఒక ఇది ఎక్కువ వెళ్ళిపోయింది, జనాలకు వెళ్ళకూడదని.